నిల్చున్ ఏమి మరి నాన్ పొల్లు భూమ్యాకాశముల్ గతించినాను మహారాజు పల్లు మహారాజు మహారాజు పల్లు మహారాజు. దేవుని వాక్యములో నుండి మళ్ళా ఉదయకాల ముందు మనం ధ్యానించిన వచ్చిన వైపు మీ దృష్టిని మీ గమనాన్ని నిలపాలని కోరుతున్నా. ఉదయకాల ముందు ఏం ధ్యానించాం? ఏ వాక్యం ధ్యానించాం? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 11వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా మార్చి చదువుకోండి. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు ఆ ఇంటిని బస చేయుడి. శుభమని చెప్పుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం వద్దకు వచ్చిన్నాం. మా తండ్రి, ప్రతి వాని మోకాలు యేసునామన వంగాలని, ప్రతి వారు నాలుగు తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకోవాలని, అన్ని నామల కంటే యేసయ్య నామం హెచ్చించినకై వందనాలు. యేసుక్రీస్తు నామము శక్తి గల నామం. యేసుక్రీస్తు నామము అద్భుతాలు చేసే నామం. యేసుక్రీస్తు నామము పాపిని రక్షించేటువంటి నామం. యేసుక్రీస్తు నామము దేవా దుష్టుని జయించేటువంటి నామం. యేసుక్రీస్తు నామము ప్రజలను రక్షణలో నడిపించేటువంటి నామం. ఆ నామమును బట్టి మీ వైపు మా చేతులు ఎత్తుతున్నాం. ఓ తండ్రి, ఈ రాత్రి విశేషమైన కనికరాన్ని మా మీద కుమ్మరించండి. మాతో మీరు మాట్లాడండి. మా ప్రియ సహోదరుడు దుర్గారావన్న, సహోదరు ఎఫ్సీబా మా అమ్మ వారికి ఇచ్చిన దేవాకు పండును బట్టి మీకు వందనాలు. సహోదరు దుర్గారావన్న అలవాట్లు మార్చండి, రక్షణలోనికి మీరు నడిపించండి. బాప్తీస సాక్ష్యం కొరకై దేవా దుర్గారావు గారిని దేవా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. పండు కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మరి ఎంత ఇంట్లో కూడికి జరుగుతుంటే ప్రభువా ఇతడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, దయతో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా పండుగ మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి, పాప క్షమాపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి. దుష్ట దురాత్మ శేఖర శక్తులు యేసుక్రీస్తు నామమున దూరపరచండి. ఇక్కడ సంఘాన్ని మీరు ఆస్వాదించి దీవించండి. ఈ అంకనగుడి గ్రామం కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామాన్ని కూడా మీరు దీవించుము. ఈ గ్రామంలో ఉన్న ప్రతి మనుషుని మీరు దర్శించండి. ప్రతి మనుషులతో మీరు మాట్లాడండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పాపములో నుండి నీతిలోనికి, మరణములో నుండి జీవంలోనికి దాటినట్లుగా వారి మనోనేత్రాలు తెరవండి. ఈ శబ్ద తరంగం ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పచెప్పుకొంచు. బలహీనుడైన నన్ను వాడుకోండి. మీ నోటున్న మాట నోట ఉంచుము. మీ అరచేతి కప్పు వాడుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.